హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చందు కూర్చుని ఉన్నాడు. ఇక్కడ సీత నీళ్లు తీసుకురావడానికి బయలుదేరుతూ ఉంది. ఓ వదినా, మీరెక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నాను చందు. ఎన్నిసార్లు మీ అన్నయ్యకి చెప్పాను మన ఇంట్లో ఒక హ్యాండ్ పంప్ పెట్టించమని. నా మాట అసలు వింటే కదా. ఇప్పుడు చూడు, ఈ ఇంట్లో పని, ఇంకా దానికి తోడు ఇలా నీళ్లు మోసుకొని రావడం. నేను చాలా అలసిపోతున్నాను. అవును వదినా, పాప మీరొక్కరే ఇంటి పని వంట పని అంటూ చాలా సతమతం అయిపోతున్నారు. నేను ఈ హ్యాండ్ పంప్ విషయం ఈ రోజు ఖచ్చితంగా అన్నయ్యతో మాట్లాడతాను. అప్పుడే అక్కడికి తార వస్తూ ఉంది. అరే, చాలా ఆలస్యం అయిపోయింది. సీత నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో. అరే, ఏం చెయ్యను, ఇంటి పనులతో సతమతమైపోతున్నాను. ఏ పని అవ్వలేదు. ఎక్కడివక్కడే వదిలేసి నీళ్ల కోసం రావాల్సి వస్తుంది. సీత, సీత. అలా తార సీత దగ్గరికి వెళ్తుంది. తారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను వదినా. రండి రండి, త్వరగా వెళ్లి బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకుని వద్దాం. ఏంటి బావి దగ్గర? ఇంకెక్కడ బావి సీత? బావిలో నీళ్లు ఎండిపోయాయి కదా, బావిలో నీళ్లేం లేవు. ఏంటి, బావి ఎండిపోయిందా? మరిప్పుడు మనం నీళ్లు ఎలా తీసుకురావాలి? అడవి దగ్గర చేతి పంపు ఉంది కదా, ఊర్లో జనాలందరూ అక్కడి నుంచి నీళ్లు తెస్తున్నారు. అవునా? అమ్మో, ఆ చేతి పంపు అడవికి చాలా దగ్గరగా ఉంది. జంతువులు కూడా తిరుగుతాయని విన్నాను. సీత, ఇక ఇంకేం చేస్తాం? అందరూ అక్కడికే వెళ్తున్నారు, మనం కూడా అక్కడికే వెళ్ళాలి. పద పద, ఆలస్యం అయిపోతుంది. పద పద తారా వదినా. ఊరందరూ అక్కడే తెస్తున్నారంటే చాలా రద్దీ ఉంటుందేమో. అక్కడ జనాలు క్యూ కట్టేసి ఉంటారు. అలా సీత, తార ఇద్దరు కలిసి ఆ హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్తారు. హ్యాండ్ పంప్ దగ్గర ఆడవాళ్లంతా క్యూలో నిలబడి ఉన్నారు. అమ్మో, ఎంత పెద్ద క్యూ. ఇంకేం చేస్తాం, రండి వదినా, క్యూలో నించుందాం. హరి, గీత, నువ్వు వచ్చావా? హరి, సీత అక్క, మీరు కూడా వచ్చారా? రండి రండి, నేనొచ్చి చాలా సేపు అయింది సీత అక్క. అప్పటి నుంచి ఈ లైన్ ఇలాగే ఉంది. అరే సీత, నేను ఇంట్లో పనులన్నీ ఎక్కడొక్కడే వదిలేసి వచ్చాను. ఈ లైన్ అంతా అవ్వాలంటే చాలా టైం పట్టేలా ఉంది. నేను ముందుకెళ్ళి నీళ్లు పట్టుకుంటాను. అలా తార ముందుకు వెళ్తుంది. అరే, తార వదిన వద్దు, మీరు అలా వెళ్తే ముందున్న వాళ్ళు ఊరుకోరు, ఆగండి. కానీ సీత మాటలు వినకుండా తార మాత్రం ముందుకెళ్తూ ఉంటుంది. అప్పుడే రేఖ తారని ఆపుతుంది. ఏ తార, ఎక్కడికి? వెళ్ళిపోతున్నావు, వెళ్ళు వెళ్ళు, వెనక్కి వెళ్ళు. అరే రేఖ, అది కాదు, ఇంట్లో పనులేం కాలేదు, అందుకే ముందు నువ్వే పట్టుకో, నీ తర్వాతే నేను నీళ్లు పట్టుకుంటా. ఏంటి, మేమంతా ఏమైనా పని లేని వాళ్ళమా? పొద్దునెప్పుడో వచ్చాం, లైన్ లోనే పట్టుకుంటున్నాం. ఇప్పుడు వద్దని ఎవరన్నారు నిన్ను? నేనే పట్టుకోమన్నాను కదా, నీ తర్వాతే నేను పట్టుకుంటానన్నారు కదా. అలా ఎలా నువ్వు పట్టుకుంటావు? నా తర్వాత నువ్వు పట్టుకుంటావా? నా తర్వాత వీళ్ళంతా ఉన్నారు కదా. నువ్వు మర్యాదగా వెళ్లి సీత వెనక నిలబడు, అర్థమైందా? అరే, అందరి గురించి నీకెందుకు, నీ సంగతి నువ్వు చూసుకోరాదు. పెద్ద దిగొచ్చిందండి లాయరు. ఏంటి, లైన్ తప్పి రావడమే తప్పు, మళ్ళీ పైన మాట్లాడుతున్నావు. నోరు మూసుకొని వెళ్లి లైన్ లో నిలబడు. నువ్వు నీ సంగతి చూసుకో, అక్కడ నుంచో ఇక్కడ నుంచో అని నాకు నేర్పించకు, అర్థమైందా? వచ్చిందండి పెద్ద బిందె తీసుకుని ముందు నీళ్లు పడతానంటూ. పడతాను. నువ్వు పట్టరాదు, నిన్నెవరైనా పట్టద్దన్నారా ఏంటి? ముందుకు రాకు చెప్తున్నా, నేనే ముందు నీళ్లు పట్టాలి. పట్టు, నిన్నెవరైనా ఆపుతున్నారా? పట్టు, అనవసరంగా ఎగబడుతున్నావు. ఇక్కడ రాధా నీళ్లు నింపుతూ ఉంది. అరే రాధా, ఎంతసేపు చేస్తావు? నీ తర్వాత ఇంకా ఎంత లైన్ ఉందో చూసావా? త్వరగా కానీ రాధా. అయిపోతుంది, ఒక బకెట్ నిండింది, ఇంకో బిందె ఉందంతే. ఇక్కడ రేఖ వెనకే తార నిలబడి ఉంది. తార వెనక్కి తిరిగి సీతను పిలుస్తూ ఉంటుంది. సీత, ఈ రోజు ఎండ కాస్త తక్కువగా ఉంది కదా. అరే 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 రే తారా,
నువ్వు లైన్లో కుదురుగా నిలబడలేవా? నన్నెందుకు నెడతావు? అరే అరే, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా అరుస్తావు? నేనేమైనా కావాలని నెట్టానా? వెనక్కి తిరిగి సీతతో మాట్లాడుతుంటే పొరపాటుగా జరిగిందంతే. నువ్వు అబద్ధం చెప్పకు. నువ్వు కావాలనే చేసి ఇలా అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఓ పిచ్చి కుక్కలాగా ఇంతకటి నుంచి ఓ అరుస్తున్నావు. ఏంటి, నీకెంత ధైర్యం ఉంటే నన్నే అంత మాట అంటావు? మరి ఇంకేమంటారు? కుక్కలాగా ఓ వాగుతూనే ఉన్నావు, ఇంకేమనాలేంటి? మర్యాదగా మాట్లాడు, లేదంటే లేదంటే ఏంటి? ఏం చేస్తావు? మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏం చేస్తావేంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ తల పైకి ఎక్కేస్తున్నావు నేనేం మాట్లాడట్లేదని. ఇప్పుడు చూడు, నేను నీకంటే ముందే నీళ్లు పట్టుకుంటా చూడు. అలా ఎలా పట్టుకుంటావు? అప్పటి నుంచి పని లేక లైన్లో ఉన్నానా నేను? వెళ్ళు, ఇంకెక్కడైనా నీ వేషాలు చూపించు, నా దగ్గర కాదు. నా గురించి అసలు ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషంలో నీ సంగతి చూస్తా. ఇప్పుడు నేను వెళ్ళి నీళ్లు పట్టుకుంటాను, ఎవరు ఆపుతారో చూస్తాను. వెళ్ళు, నువ్వెలా నీళ్లు పట్టుకుంటావో నేను చూస్తాను. వదులు, నన్ను వదులు. అరే, నా బిందె కింద పడేస్తావా? నిన్ను ఇప్పుడు చూడు, నీ బిందె నేను పడేస్తాను. అలా రేఖ తార బిందెని విసిరేస్తుంది. నిన్ను ఏం చేస్తానో చూడు. అలా తార రేఖని కిందికి తోసేస్తుంది. నన్నే నెట్టేస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టాను చూడు, ఏం చేస్తానో చూడు. అలా రేఖ రాధ నింపిన బకెట్లో నీళ్లు తార మీద విసురుతుంది. అసలు నిన్ను ఈ రోజు వదిలేదే లేదు. నేను అంటే నిన్ను వదిలేదే లేదు. అలా తారా రేఖ ఇద్దరు జుట్టు పట్టుకుని లాక్కుంటూ ఉంటారు. నిన్ను నేను వదిలితే కదా. నిన్ను వదులు, నా జుట్టు వదులు. నువ్వు ముందు నా జుట్టు వదులు. అరే రే, మీరు కొట్టుకుని నా నీళ్ళు ఎందుకు పారబోస్తారు? అరే రే, తారా ఆగు, తారా ఆగు. అయ్యో తారా వదిన, ఆగండి. అలా చిన్నపిల్లలాగా పోట్లాడుకుంటారేంటి? ఆగండి. అలా సీత గీత వాళ్ళని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అరే, నీళ్ల కోసం ఎంత చండాలంగా కొట్టుకుంటున్నారు, సిగ్గు లేకుండా. అంతలో అడవిలో నుంచి ఒక పెద్ద పాము అక్కడికి వస్తూ ఉంటుంది. అమ్మో, పాము పాము పాము, పారిపోండి, అందరూ పారిపోండి. పాము, పెద్ద పాము. అమ్మో, పాము, పారిపోండి. అలా అందరూ పారిపోతూ ఉంటారు. ఏంటిది, అంతా పారిపోయారు? అమ్మో, పాము. గీత, అటు చూడు. అమ్మో, పాము. తార వదిన, రండి. పాము. పామా? ఏది, ఎక్కడ? అమ్మో, పాము. పాము. అమ్మో, పారిపోండి. అలా తారా రేఖ సీత గీత కూడా అక్కడి నుంచి పారిపోతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.